పద్మశాలిల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీకి తమ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తుందని చెప్పారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసేందుకే బీఆర్ఎస్ బీజేపీ కులగణనను విమర్శిస్తోందని ఆరోపించారు. మరోవైపు లక్షలోపు రుణాలున్న నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఈ బడ్జెట్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన గౌరవం దక్కలేదని విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలకు సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. టెక్స్టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారని, ఆసిఫాబాద్ లో మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు రేవంత్ రెడ్డి. అందుకే కులగణనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో ఏ రాష్ట్రం బీసీల లెక్కలు తీయలేదన్నారు. పగడ్బందీగా లెక్కలు తీస్తే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి మోదీ మెడకు చుట్టుకుందని బీజేపీ నేతల భయమన్నారు సీఎం. మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి, చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది, నా తప్పు కాదు. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు. తమకు రైతన్నలు నేతన్నలు రెండు కళ్ళ లాంటివన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏడాదిలో పద్మశాలీల కోసం 1600 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తే చేలలో పిట్టలకు బెదురుగా కట్టేవాళ్లని విమర్శించారు. 65 లక్షల మహిళా సంఘాల సభ్యులకు నాణ్యమైన చీరలు అందించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందన్నారు తుమ్మల. రైతన్నలతోటి పాటు నేతన్నలను కూడా ఏనాడు ఏ ప్రభుత్వం చూడనటువంటి రీతిలో అవకాశాలు కల్పించి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా వాళ్ళు ఎగనామా పెట్టినటువంటి వేలాది కోట్ల బకాయిలన్నింటినీ తీర్చుకుంటూనే ఈ సంవత్సరం 3 నెలల మాసంలో మీకు ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. రాష్ట్రంలోని 58 యంగ్ ఇండియా గురుకులాలకు 11,600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ప్రజాభవన్లో సమీక్ష నిర్వహించారు. భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు 200 కోట్లు కేటాయించామన్నారు. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూలు నిర్మిస్తున్నామన్నారు భట్టి. తాము ఏ పని చేసినా పేదోడు మేలు కోసమేనన్నారు మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి. మంచిని పొగడకపోయినా పర్వాలేదని, రాజకీయం కోసం విమర్శలు చేయొద్దని అన్నారు మంత్రులు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని గతంలో 3 స్కూల్స్కి జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఇప్పుడున్న గురుకులాలు చూడండి, మీరు ఏ రూమ్లో పోయినా 100 మంది 200 మంది పిల్లలు 5-6 కిరాయి ఇల్లు తీసుకొని 5-6 బాత్రూమ్లతో పేదవాడు అంటే చులకనగా చూసే ఈ సమయంలో ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 11,600తోని 58 స్కూల్ నిర్మిస్తున్నందుకు ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం ఇంపార్టెంట్. ఆనాడు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో విద్యని పెద్దపేట వేశామని చెప్పిన ఆనాటి పెద్దలు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఎక్కడ పెట్టారయ్యా అంటే ఫామ్ హౌసెస్లో కాదు, పేదవాడికి అందించామని గొప్పలు చెప్పుకున్నది ఆ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వెన్నచెర్ల, నక్కళ్లపల్లి, ముష్టిపల్లి, యాపట్ల గ్రామాలలో రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. వెన్నచెర్ల నుంచి గన్యాగుల వరకు 3,40 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు విడతలుగా ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి జూపల్లి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఆల్రెడీ మంజూరైనవి, నా చేతికి వచ్చినవి, ఇప్పుడు నా చేతుల్లో ఉన్నవి. తాలూకాకు 3,500 ఇండ్లు ఉన్నవి. ఈ 3,500 ఇళ్లలో
తాలూకా మొత్తం పంచేది ఉంది, ప్రతి గ్రామానికి ఇచ్చే ఉంది. ఏ గ్రామంలో ఎన్ని ఇవ్వాలా, ఎవరెవరికి ఇవ్వాలనేది మీ అందరి సమక్షంలో. ములుగు జిల్లాలో పర్యటించిన సీతక్క వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎస్పీ ఆఫీసులో కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించారు. సంక్షేమ పథకాలపై సమీక్ష చేశారు. యువత డ్రగ్స్ కు బానిసలై అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. నేరాలను నరికట్టేందుకు పోలీసులు పాటుపడాలన్నారు. చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 33 కోట్ల రుణాలు రద్దు చేయడానికి ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు అప్పులు రద్దు చేయనుంది.